రెండో భాగం కాలేజీ రోజులు కులం నీడ. దగ్గర్లోని పట్టణంలో కాలేజీ చదువు మొదలవగానే కొత్త స్నేహితులు, కొత్త కలలు వచ్చాయి. వాటితో పాటు బడి రోజుల్లో ఎప్పుడూ ఎదురుకాని ఒక చేదు నిజం కూడా నెమ్మదిగా బయటపడింది. చిన్న చిన్న విషయాలతో మొదలైంది. ఒక సీనియర్ రాజాని ఏం కులం బాబూ అని టైం అడిగినంత తేలికగా అడిగాడు. రాణితో ఒక క్లాస్మేట్ సగం నవ్వుతూ, సగం సీరియస్గా ఈ కాలేజీలో మార్కుల కన్నా కులమే ఎక్కువ పని చేస్తుంది, జాగ్రత్త అని హెచ్చరించింది. బడి రోజుల నిష్కల్మషత్వం ఏనాడూ సిద్ధం చేయని ఒక వాస్తవాన్ని రాజా, రాణి ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. చాలామంది కళ్లలో మనుషులు సమానం కాదు, పుట్టుకబట్టి వర్గీకరించబడతారు అని. కొంతకాలం ఇది వాళ్ళిద్దరినీ భయపెట్టింది. రాణి కుటుంబం ఒక కులానిదని రాజాకి, రాజా కుటుంబం మరో కులానిదని రాణికి పుకార్లు చేరాయి. స్నేహితులు హెచ్చరించారు. రాణి రూమ్మేట్ నిక్కచ్చిగా చెప్పింది, మీ కుటుంబాలు వేరే కులాలైతే ఈ ప్రేమకథ బాధ తప్ప ఇంకేమీ తేదు. ఇలాంటివి నేను చూశాను. రాజా చాలా రాత్రులు నిద్రలేకుండా గడిపాడు. తండ్రి నేర్పిన సాదాసీదా సమానత్వ నమ్మకానికి, బయటి ప్రపంచపు కులతత్వానికి మధ్య నలిగిపోతూ. కాని బాల్యంలో వేళ్లునుకున్న ప్రేమ అంత తేలిగ్గా పెకిలించబడదు. కాలేజీ క్యాంటీన్ దగ్గర, పాత గణపతి గుడి కోనేరు దగ్గర, ఊరికి వెళ్లే ఆఖరి బస్సులో రాజా, రాణి కలుస్తూనే ఉన్నారు. ఇప్పుడు సినిమాలు, భవిష్యత్తు గురించే కాదు, తమ చుట్టూ కనిపిస్తున్న అన్యాయం గురించి కూడా మాట్లాడుకుంటూ. చివరికి ఆ పుకార్లకు ముగింపు పలికింది. రాణి అమ్మమ్మ 3 ఊళ్ల కుటుంబాల చరిత్ర గుర్తుంచుకున్న ఒక వృద్ధురాలు ఒక సాయంత్రం అరుగు మీద కూర్చుని తాంబూలం నములుతూ, రాజా వంశం గురించి రాణి బెరుకుగా అడిగిన ప్రశ్నకు నవ్వేసింది. వెరిదానా, ప్రసాదరావు కుటుంబం మనది ఒకటే సామాజిక వర్గం. వాళ్ల శాఖ 2 తరాల క్రితం పక్క ఊరికి వెళ్ళిపోయింది. అంతే తేడా. పుకార్లు కేవలం పుకార్లే అని తేలింది. వాస్తవం కాదు. పుకార్లు ఊహాగానాలు మాత్రమే. ఇద్దరికీ కలిగిన ఉపశమనం అంతా ఇంతా కాదు. వాళ్లు అత్యంత భయపడిన ఆ ఒక్క గోడ, కులం, నిజానికి గోడే కాదని తేలింది. వాళ్ళిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారే.